చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది తల్లి. జై భారత్ మాతకి జై. బ్యూటిఫుల్. బా బ్యూటీ అట్ ఇట్స్ హైట్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మీరు కంగారు పడకూడదని. ఇక నాకేంటంటే సొంతంగా ట్రావెల్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కొద్ది అమ్మ. ఆ స్కల్ప్చర్స్ను కూడా మెచ్చుకోవాలి. తల్లికి వినాయకుడు మొదట ప్రీతి, దాని తర్వాత వారికి సుబ్రహ్మణ్య స్వామి. ఈ ఎగ్జిట్కి వెళ్ళానంటే మరి ఇప్పుడు బయటికి రాలేను. అబ్బా బ్యూటిఫుల్. ఫైనలీ నేను వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భారత్ మాత మందిర్ అండి. చూడండి చాలా అద్భుతంగా ఉంది దేవాలయం భారత మాత. సో ఇది మనకి జయసింగ్పురాలో ఈ అద్భుతమైన దేవాలయం అయితే నిర్మించడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టెంపుల్స్ దట్ యూ విల్ హ్యావ్ టు కమ్ అండ్ విజిట్ వెన్ యూ కమ్ టు ఉజ్జయిన్. సో ఇందాక శ్వేతాంబర జైన్ మందిర్ దగ్గర అడిగారు, నాయనా బాబు ఏంటి నీ రిలీజన్ ఏంటని అడిగితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలీజన్, ఐ మీన్ ఎథిస్ట్ అంటే షాక్ అయిపోయారు. చాలా బాగుంది మందిర్, భారత్ మాతా మందిర్. చూడండి మరి ఇటువంటి తల్లి దేవాలయంకి రావడం అనేది భాగ్యమే. సో ఇది మనకి క్లోజ్డ్ అని చెప్పారు కానీ 8 AM ఓపెన్ అన్నారు, కానీ స్టిల్ ఇట్ ఈస్ ఓపెన్ అండి. చాలా బాగుంది. వందే మాత్రం. సో అలా వదిలేశారు, ఇంకా ఓపెన్ చేసి వదిలేశారు. లోపలికి ఇలా తల్లిని దర్శించుకొని భారతమాతని దర్శించుకొని భారతమాత బయటకు అనిపించినా కూడా భారతమాతకు కూడా చక్కగా మందిర్ని అయితే ఉజ్జయిని ప్రజలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కారిడార్ ఒకటి చూడాలి. కారిడార్ చూస్తే గురుద్వారా కూడా ఉందండి, మంచి గురుద్వారా ఉంది. అది మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మరి బస్సు అనేది బుక్ చేస్తాను. ఇక్కడ మనకి రూట్లు కొంచెం కన్ఫ్యూజన్. ఉజ్జయిని అనేది వెరీ బ్యూటిఫుల్ సిటీ. జై భారత్ మాతాకి జై. బా ఇంక్రెడిబుల్. దీనికి మాత్రం ఫోటోగ్రఫీ అలౌడ్ చేస్తారు, చేయకుండా ఉంటారు. మరి ఇంకా తల్లి భారతీయ ప్రజలందరూ కూడా చక్కగా తల్లిని చూసి ఫోటోగ్రఫీ తీసుకోవాలి. చాలా అద్భుతంగా ఉంది చూడండి భారతమాత. ఇది సెపరేట్గా పెడతాను, ఒక వ్లాగ్ పెడతాను. చక్కగా తల్లిని చూడండి. డెఫినెట్గా ఉజ్జయిని వచ్చేటప్పుడు ఇది కూడా కవర్ చేసుకోండి. బ్యూటిఫుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది తల్లి. జై భారత్ మాతకి జై. బ్యూటిఫుల్. డెఫినెట్గా వెన్ ఎవర్ యూ కమ్ టు ఉజ్జయిన్ మేక్ ష్యూర్ డెఫినెట్లీ అసలు ఇండియన్ మన భారత మాత మందిర్కి అయితే రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కారిడార్ అనేది చూసేసి ఇక్కడ నుండి వేరే ప్రాంతంకి అయితే నేను వెళ్తాను. గురుద్వారా అనేది అద్భుతమైన గురుద్వారా ఉంది, కానీ టైం ఒకవేళ చూస్తాను. ఒకవేళ టైం కుదిరితే త్వరగా ఇలా గురుద్వారా కవర్ చేస్తాను. అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణం. జై భారత్ మాతాకి జై. ఉజ్జయిని వచ్చాక ప్రతి భారతీయుడు రావాల్సిన మందిరం అండి ఇది. ఎంత అద్భుతంగా నిర్మించడం అయితే చేశారంటే అంత అద్భుతంగా నిర్మించారు. చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్. తల్లి అబ్బా బ్యూటిఫుల్. చాలా అద్భుతమైన నిర్మాణం అండి భారత మాత మందిర్. నాకు అతను ఇక్కడ లోకల్ ప్రాంతీయులకి నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే నేనేమైనా పెద్ద ఇది కాదు, నాకు లోకల్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. చెప్పారు, అన్నా నువ్వు భారత మాత మందిర్కి వెళ్ళు, భారత మాత మందిర్కి వెళ్ళిన తర్వాత ఆ పక్కనే కారిడార్ ఉంటుంది, ఆ రెండు ఒక్కసారి కవర్ అయిపోతాయి అని చెప్పారు. వాళ్ళు అన్నట్టుగానే చక్కగా తల్లిని దర్శించుకొని చక్కగా కారిడార్ అనేది మీకు చూపిస్తాను. రాత్రి అయి ఉంటే అలౌ చేసేవారు, కానీ ఇప్పుడు అలౌ చేయలేదు. ఇది 6 గంటలకు ఓపెనింగ్ అన్నారు. ఇప్పుడు టైం అనేది 7:10 అవుతుంది.
కారిడార్ చూసుకుని ఒక గురుద్వారా ఉంది. డెఫినెట్గా గురుద్వారాకి వెళ్ళాలని నాకు మనసులో ఉంది, కానీ చూద్దాం మరి టైం. మరి ఇక్కడ ఈ కారిడార్ అంతా మీకు చూపించేసి వెళ్తాను. ఇదే మా కారిడార్, అది ఎగ్జిట్ అనుకుంటాను. ఎంట్రన్స్ ఇది, ఎగ్జిట్ అది. ఇది రాత్రి అలా చేయమని చేయలేదు. సో ఒక పక్క భాగం అయితే అయ్యింది. భారతమాత మందిర్ని దర్శించుకుని కింద కారిడార్లోకి రండి. సో ఎగ్జిట్ అటువైపు కూడా ఉంది కాబట్టి ఒకవేళ ఒక 20 మినిట్స్లో నేను కారిడార్ కవర్ చేస్తే గురుద్వారాకి వెళ్తాను. గురుద్వారాకి వెళ్ళి చక్కగా గురునానక్ సాహిబ్ అనేది అద్భుతమైన గురుద్వారా ఉంది. నేను మిస్ అయినా కూడా మీరు మిస్ అవ్వకండి. మీరు చక్కగా వచ్చేటప్పుడు అది కూడా చక్కగా కవర్ చేసుకోండి. సో కారిడార్ 4 వైపులు కూడా మనకు ఉన్నట్టుంది. కాలభైరవుడు, కాలభైరవుడు అనేది వెరీ ఫేమస్ అండి ఇక్కడ. ఉజ్జయిన్లో చాలామంది కాలభైరవ ఉజ్జయిన్లో మినిమం 2 days ఉండాలి ఎవరు ఇచ్చినా కూడా. నేనైతే ఉండలేదు, కానీ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళందరూ కూడా మినిమం 2 days అయితే స్పెండ్ చేయాలి. నందిదారు మహాకాళేశ్వర్ మందిర్, అయ్యప్ప స్వామి చూడండి, గూజ్ బంప్స్ ఇవన్నీ కూడా. హనుమాన్, పంచముఖి హనుమాన్ ఎంత బాగుంది చూడండి. అదే మన సర్వేశ్వరుడు. ఈ పక్కన వెళ్ళి ఆ పక్కన వెళ్ళి వస్తాను నేను. అది బెస్ట్, ఎగ్జిట్ అలా అవ్వడం బెస్ట్. మహాకాళేశ్వర దేవాలయం దగ్గర నుండి మనకి శివలింగాలు అయితే ఉంటాయి, ఇవన్నీ స్టాచ్యూస్ అయితే ఉంటాయి. లైన్ కవర్ చేసుకుంటే ఆ పక్కన వెళ్ళి వస్తాను. చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి. హరహర మహాదేవ్, శంభో శంకర, బ్యూటిఫుల్. సో ఆ పక్క నుండి కూడా తీస్తాను. ఈ పక్క నుండి కవర్ చేసేసి దాని తర్వాత ఆ పక్కన కవర్ చేస్తాను. ఏంటండి ఇవన్నీ, ఉజ్జయిన్ అంతా కూడా ఒక అద్భుతమైన దీవిలా ఉంది ఏకం. బ్యూటీ అట్ ఇట్స్ హైట్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. సో ఈ ప్రాంతంలో ఉన్నవన్నీ మెల్లిగా నేను లైన్ కవర్ చేసుకుంటూ ఈ పక్కలో వెళ్ళి కారిడార్కి వచ్చున్నాను. ఆ పక్క కారిడార్లు కూడా మనకు ఉన్నాయి, కానీ ఫస్ట్ ఈ పక్క అంతా కవర్ చేసి ఆ పక్క నుండి మళ్ళీ వస్తాను. సో చెప్పాను కదా, కారిడార్ అనేది మనకు టైం పడుతుంది. రాత్రికి వచ్చుంటే ఇంకా బాగుండేది, లైటింగ్ వీటితో మనకు చక్కగా వెలిగిపోయేది. కానీ స్టిల్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. దేవుడు మనకి చూడగలిసే భాగ్యం కలిగించడం లేదని ఇంపార్టెంట్. కానీ చూసారా, అద్భుతం, మహా అద్భుతం. ఎంత బాగుందండి. ఉజ్జయిన్ అంతా ఎక్స్ప్లోర్ అవ్వాలంటే మనకి చాలా టైం అనేది అవసరం. కృష్ణ భగవానుడు, వాల్మీకి మహర్షి, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో మొత్తం కారిడార్ మొత్తం కూడా మనకి అద్భుతమైన పెయింటింగ్స్, దారంతా కూడా మనకి చాలా పెయింటింగ్స్తో నిండిపోయి ఉన్నాయి. ఇంకొంచెం దూరంగా వెళ్ళాలేమో నేను. జూమ తగ్గించాలి, జూమ తగ్గిస్తే చక్కగా కనిపిస్తుంది. చాలా అందమైన కారిడార్. చూసారు, పార్వతీదేవి, శివయ్య. ఒక్కసారి క్షణకాలం మనకి అది గమనించారా? క్షణకాలం అనేది పార్వతి తల్లి శివయ్యతో ఆడుకున్నా కూడా ప్రపంచం అంతా కూడా, ఎక్కడ స్టోరీలో విన్నాను నేను, ప్రపంచం అంతా చీకటి అయిపోద్ది. బాగుంది, కారిడార్ అంతా కూడా అద్భుతంగా ఉంది.
విష్ణు భగవానుడు ఇంద్రుడిని శపించిన సన్నివేశం. ఇలా మెల్లి వెళ్తుంటే నేను దేవాలయాలు కవర్ చేసినవన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి. తొందర తేలుద్దామని కూడా అవ్వదు. కారిడార్ అనేది అద్భుతం కాబట్టి మొత్తం అంతా కవర్ చేస్తున్నాను. ఆ పక్క నుండి మళ్ళీ వస్తాను, ఆ పక్క నుండి వచ్చి మిగతా భాగం కూడా కవర్ చేస్తాను. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఉజ్జయిని మధ్య కడినట్టు ఉందండి, మధ్యప్రదేశ్ మధ్య కడినట్టు. భోపాల్లో నాకు పెద్ద వైభవం అనిపించలేదు, కానీ మనకి తజుల్ మసీద్ ఉంటుంది, మరి అది కూడా అది ఒక్కటే మనకి భోపాల్లో ఫేమస్. శివయ్య, పార్వతి తల్లి బాగుంది, చాలా చక్కగా. ఇవన్నీ కూడా ఇక్కడ రాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పేరు చేస్తారు, రాయి మీద రాయి పేరు చేస్తారు ప్రజలు, కోరికలు కోరేస్తారు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. కారిడరు చాలా పెద్దదండి ఇది కారిడర్. నేను అనుకున్నాను కన్నా దగ్గరగా ఉన్నాను కాబట్టి జూమర్ తగ్గిస్తే కానీ మనకు కనిపించ. అద్భుతం, మహా అద్భుతం. 7:30 అయింది. 8 గంటల రూమ్కి వెళ్ళకపోతే 8 గంటల కనీసం గురుద్వారాని కవర్. ఇది ఒక అరగంట పడుతుంది. నేను చూస్తాను, ఒక టైం ఉంటే గురుద్వారా, లేకపోతే వెళ్తే బాగుండేది. కానీ శంకరుడు హీఈస్ ద లార్డ్ ఆఫ్ యూనివర్స్. నేను ఇన్ని దేవాలయాలకి వెళ్ళాను కానీ శంకరుడు ఏది ఎవరిని మొక్కినట్టు నేను నా హిస్టరీలోనే వినలేదు. బ్రహ్మదేవుడు ఆరాధిస్తాడు, విష్ణు భగవానుడు ఆరాధిస్తాడు, కృష్ణ భగవానుడు ఆరాధిస్తాడు, రాముడు వారు ఆరాధిస్తారు, అందరూ ఆరాధిస్తారు. కానీ శివ ద యూనివర్స్, ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్, ఈ నెవర్ ప్రేస్ టు ఎనీవన్. బహుశా శారదాదేవి తల్లికి అయితే నాకు తెలిసి మొక్కుతాడేమో, లేకపోతే అది కూడా తెలియదు. తల్లి కాబట్టి మరి మొక్కడం అయితే జరుగుతుంది. అదినేది పాతి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఇది మనకి చూడండి, ఇదంతా కూడా మనకి ఈ సన్నివేశం మనకి ఇది గుర్తొస్తుంది. నాకు మధురై గుర్తొస్తుంది. మధురై, త్రిచి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. రాత్రి ఇచ్చి ఉంటే బాగుండేది కానీ పర్వాలేదు, అట్లీస్ట్ దేవుడు కటాక్ష. అర్ధనాథేశ్వర కారిడార్ ఏంటంటే చక్కగా పూర్తి చేసుకున్నట్టనే ఆ పక్కకు రావాలి. ఆ పక్కకు వచ్చి ఆ పక్క కూడా కవర్ చేస్తాను. అటు వెళ్తే మందిర రూటు. అద్భుతం, అద్భుతమైన శిల్పి శివలింగం. అదే మనకి ఎండింగ్. గణేశుడు, గణేశుడికి అయితే మంచి అలంకారం చేసేసి ఫ్లవరింగ్ గార్డెన్స్, అందరు రకరకాల రేర్ ఫ్లవర్స్ అనేవి పెట్టారు. చాలా బాగుంది కారిడార్. నిన్న ఆడు మాత్రం చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశాడు, అది మాత్రం నేను సహించలేను. గెట్ అవుట్ ఫ్రమ్ ది గేట్. ఇది ప్రజలది, గవర్నమెంట్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించేది ఇది రుద్రాక్షలతోని. వాటి గురించి పక్కన పెట్టండి. హర హర మహాదేవ్.
రుద్రాక్షలతోనే రుద్రేశ్వరుడు, భోల్నాథ్, జై జై భోల్నాథ్, శంకర. బాగుంది. చూడండి, మనకు హైవే రోడ్డు మీద నుండి చక్కగా కనిపిస్తుంది కారిడార్. ఇప్పుడు అసలు సిసల స్టాచ్యూస్ చూపిస్తాను. హర హర మహాదేవ్ శంభో శంకర. లైన్గా వెళ్తాను, ఒక్కటి ఇండివిజువల్గా కవర్ చేస్తాను. గురుద్వారాలో లైన్ ఉండదు కాబట్టి మనం కవర్ చేసుకోవచ్చా మరి, ఎంత దూరం అని చూస్తాను. బాగుంది ఎన్విరాన్మెంట్ అయితే అద్భుతం. మహర్షులందరూ కూడా చూసారా, చాలా చాలా బాగుందండి. ఇది ఒక ప్రాంతంలో టూరిజం డెవలప్ చేసే విధానం ప్రభుత్వానికి మెచ్చుకోవాలి. చాలా అద్భుతమైన సిటీ, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. కొంచెం ఎంప్లాయీలు మాత్రం టూరిస్టులతో ఎలా బిహేవ్ చేయాలని మాత్రం కొంచెం గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారులేండి, ఈ ఎదవలు బిహేవ్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు. కానీ అద్భుతం. హర హర మహాదేవ. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్. శివ ఆరాధన చేసే వాళ్ళందరికి కూడా ఈ ఉజ్జయిని ఒక శివం శంకరం చాలా బాగుంది. ఉజ్జయిని వస్తే మీరు డెఫినెట్గా మీరు 2 days అనేది స్పెండ్ చేయాలి, లేకపోతే మీరు కష్టం ఫ్యామిలీతో వస్తే. నేను ఏ పత్ని గాడిని కాబట్టి చక్కగా నాకైతే 1 రోజులో సరిపోయింది. అద్భుతం, మహా అద్భుతం. బా, సప్తరిషి మండల్ అండ్ శివస్తంభ. శివయ్యని ఆరాధిస్తున్నారు సప్తరిషి మహర్షులందరూ. హర హర మహాదేవ శంభో శంకర. కారిడార్ అని ఎవరికైనా గూజుబంప్స్ రావాలండి, ఎవరు వచ్చినా కూడా రాత్రి భాగం రండి. నేను చెప్పింది అన్న మార్నింగ్ వచ్చాడని కాదు, కానీ రాత్రి భాగం వస్తేనే మీకు ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సప్తఋషి మహర్షులు. గణేష్ స్టాచ్యూ ఉంది. ఏది వదలను, తొందరగా అన్ని కవర్ చేసుకుంటూ వెళ్తాను. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈవినింగ్ 7 తర్వాత రండి. 9 లోపల పని పూర్తి చేసుకొని వెళ్ళండి. 9 కాదు, మీరు రావడం మీ ఇష్టం, కానీ కవర్ చేయడం మాత్రం ఇవన్నీ చక్కగా కవర్ చేసేయండి, ఓకేనా. మరి నాలాగా మీరు మార్నింగ్ అంటే మార్నింగ్ కూడా విజువాలిటీ అనేది అద్భుతంగా ఉంది. నేను ఎర్లీ మార్నింగ్ ఏకుజామున సూర్యుడు ఉదయంతోని టైంకి ఏదో వచ్చాను కాబట్టి చూసారా, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి తల్లి ఎంత చక్కగా అందమైన తల్లి, ఎంత అందంగా ఉంది, అద్భుతం. విఘ్నేశ్వరుడు, బడా గణేష్. తమిళగాడ్ మురుగన్ అంటాం, సుబ్రహ్మణ్య స్వామి అంటాం మనం. తమిళనాడులో అందరూ మురుగన్ దేవుడు, మురుగన్ అంటారు. ఏంటండి అంత గూజ్ బంప్స్ అయినా, కారిడార్ మజాకాలా ఉంది ఒక్కటి. సత్యం శివం అంత ఈశ్వర మాయ ఏంటన్నా, అద్భుతం, మహా అద్భుతం, బ్యూటిఫుల్ అండి. బా, చూసారా ఎంత చక్కగా ఉంది పార్వతి అమ్మ. బా, ఆ స్కల్ప్చర్స్ని కూడా మెచ్చుకోవాలి.
తల్లికి వినాయకుడు మొదట ప్రీతి, దాని తర్వాత మనకి సుబ్రహ్మణ్య స్వామి. బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఫోటో అనేది దిగాలి. ఆ తల్లి పక్క నేను కూడా నించుంటాను. చాలా చాలా బాగుంది, చాలా అందమైన స్కెల్ప్చర్ అండి. నాకు బాగా నచ్చింది, చాలా చాలా. తల్లి అంటే నేను ఉండిపోతాను అలాగే. ఎంత బాగుంది చూడండి. బ్యూటిఫుల్. ఆ స్టాఫ్ కూడా అదే అంటున్నారు, ఏంటి నువ్వు అలాగా ఇన్ని ఫోటోలు ఉంటే అక్కడ మాత్రం వాళ్ళు ఇచ్చిడిపోయారంటే, మరి ఏదైనా తల్లి ప్రేమ ఆప్యాయత అక్కడ ఎంత అద్భుతంగా చూసారా. పార్వతి అమ్మ విఘ్నేశ్వరుడిని చక్కగా శంఖలో ఎత్తుకొని, కింద మనకి అద్భుతంగా అయ్యప్ప స్వామి ఉన్నారు. బా ఏంటండి ఇవంతా, వెనక్కి వెళ్తున్నానండి. బా అద్భుతం. కారిడార మజాక అలా ఉంది. ఇదంతా కూడా ఉజ్జయిని అనేది చాలా అద్భుతంగా ఉందండి. దేవాలయాలు, టెంపుల్స్ అన్ని, ఎందుకు టెంపుల్స్కు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ అమితమైన దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇండోర్లు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పటివరకు వైబ్ అంతా కూడా మనకి ఇటు సైడే ఉంది. మధ్యప్రదేశ్ సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు నేను. అంటే ఎక్స్ప్లోర్ చేయడం అంటే మాకు టైం లేక చక్కగా ఆరాధన అయితే చేస్తున్నారు. సో ఆ పక్కకి వెళ్ళి ఆ పక్క అంతా కవర్ చేస్తాను. ఇదే నాకు హాఫ్ అన్ అవర్ పెట్టేటట్టు ఉంది. ఇవన్నీ మళ్ళీ వచ్చే శాస్త్రాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే మీ భార్యది కానీ మీ గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఫ్యామిలీతో చక్కగా వచ్చే అద్భుతమైన ప్రదేశాలు ఇవన్నీ. నేను నోట్ చేసుకుంటున్నాను అన్నీ. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒకవేళ బై ఛాన్స్ పెళ్ళి అని జరిగితే వాళ్ళతో చక్కగా వస్తాను, ఈ ప్రాంతాలన్నీ కవర్ చేస్తాను. ఇన్క్రెడిబుల్. డెఫినెట్లీ మీరు ఉజ్జయిని వచ్చేటట్లయితే యూ డెఫినెట్లీ హ్యావ్ టు ప్లాన్ అట్లీస్ట్ ఫర్ 2 or 3 days. ఫ్యామిలీ అయితే 2 or 3 days కానీ వస్తే చక్కగా అలసిపోకుండా ప్రశాంతంగా, ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తానని దందందలు ఆడేస్తాను, కానీ మళ్ళీ ఫ్యామిలీతో వచ్చానంటే చక్కగా మెల్లమెల్ల కవర్ చేస్తాను ఒక్కటే. చూసారా ఆ అద్భుతమైన గీతాలు, మిమ్మల్ని నన్ను ప్రేజ్ అవి ఆ గీతాల వల్ల మనకు మోటివేషన్ అనేది చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ పాటలు పెట్టారు, గివ్స్ మీ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ బ్లెస్సింగ్. సో కారిడార్ ఈ చివరి భాగానికి అయితే వచ్చాను. సో ఈ భాగం అయిపోతే అయిపోయింది కారిడార్. డెఫినెట్లీ ఇన్క్రెడిబుల్. ఏంటి ఇవన్నీ కూడా ఉజ్జయిని మధ్యాక అయినట్టుంది. వస్తాను, ఒక రోజంతా ఇక్కడ స్పెండ్ చేయడం అంటే మనకు కష్టం. దేవాలయాలు ఉన్నాయి కానీ మరి టైం అనేది మనకు చాలా తక్కువగా ఉంది. మీకు నేను ఎందుకు అలాగంటానంటే, భైరవ చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. మరి నాకు ప్రతిదీ కూడా కొత్త ఎక్స్పీరియన్స్ కదా. మరి ప్రజలందరూ నాకు ఇప్పటివరకు యూట్యూబ్లో ఇవన్నీ ఎందుకు కనిపించలేదు అనిపిస్తుంది. నిజంగా నేను కనిపిస్తుందో లేకపోతే అందరూ చేశారో, కానీ నేనైతే ఎప్పుడు ఎవరిని ఫాలో అవ్వను. నా సొంత నిర్ణయాలన్నీ, సొంత ప్రయాణం. ఎందుకంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే కేవలం మీరు కంగారు పడకూడదని. కానీ నాకేంటంటే సొంతంగా ట్రావెల్ చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి భాగం కూడా సొంతంగానే ట్రావెల్ చేస్తాను. అద్భుతం. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు రాత్రి తీస్తాను, కానీ బాగుంది, చాలా బాగుంది. రాత్రి ఏంటి పగలేంటి అద్భుతాన్ని చూసేమా లేదంటే ఇంపార్టెంట్, కానీ నైట్ వ్యూ మార్నింగ్ వ్యూలు కాదు. అద్భుతమైన కీర్తనలు చూసారా, ఆహాహా అమోఘం. పానీకా పానీ అనవసరం బాటిల్ కొని పడేస్తాను నేను. పానీకా పానీ కళ్ళని పాడిన ఆరో డ్రింకింగ్ వాటర్.
వాటర్ ఉందండి ప్రస్తుతానికి, పర్వాలేదు. భారత మాత మందిర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. గురుద్వారా టైం ఎంత పడుతుందో చూసుకుని అటు నుండి ఇంటికి లాగించేస్తాను. ఎగ్జిట్కి వచ్చామో ఇంకా 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 ఉందో తెలియదు. కారిడార్ అయితే మాత్రం గూజ్ బంప్స్ అండి, చాలా అద్భుతంగా ఉంది. నేను మహాకాళేశ్వర దేవాలయంకి వెళ్ళిపోతాను ఏంటో నాకు అదే డౌట్ అనిపిస్తుంది. జై భారత్ మాతాకి జై. సో ఈ కారిడార్ దగ్గర మా భారత మాత మందిర్, మహాకాళేశ్వర దేవాలయం, ఇదిగోండి ఇది మహాకాళేశ్వర దేవాలయం. నేను చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను కాబట్టి మరి వెళ్ళను. తండ్రి దర్శనం అయితే అయిపోయింది. అసలు పోలీసులను అడిగాను, మరి అడిగి పర్మిషన్ అడిగేసి వీడియో తీసుకున్నాను చక్కగా. ఏంటి సార్ మరి అందరూ తీసుకుంటున్నారు, నాలాంటి వాడు తీసుకుంటే ఒక ఉపయోగమైన ఉంది. వాళ్ళు నార్మల్గా తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, కానీ నేను డైరెక్ట్గా ఒక ప్లాట్ఫామ్లో పెట్టి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఏటో తిరిగి పడేస్తారు అటు ఇటు, మరి తెలియదు అది లేదు, ఎటు వెళ్తారో కూడా తెలియట్లేదు. అంతా శివ 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 నా శివ. బ్యూటిఫుల్, ఎంతో అద్భుతమైన ప్రదేశాలు అయితే తిరిగాను. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఎనర్జీ అయితే వస్తుంది, కానీ మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను తిరగాలనుకుంటే తిరుగుతాను. సో భారతదేశం మొత్తం తిరుగుతాను. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, నా మాట ఏంటో మరి నేను తీస్తున్నా కూడా మీరు నన్ను స్వీకరించట్లేదు, కానీ అయినా పర్వాలేదు. అయినా నేను వదలను, పట్టు వదలని విక్రమార్కుడిలాగా భారతీయ దేశం మొత్తం తిరుగుతాను ఒంటరిగా. దాని తర్వాత ఏదైనా ప్రపంచం తిరగడం ఒక ఎత్తు అయితే, నా తల్లి పుట్టిన దేశం, నా తల్లి నాకు జన్మనిచ్చిన దేశం, ఫస్ట్ తిరగడం నా ప్రయారిటీ ఫస్ట్. చాలా చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్. ఒక్క స్లైడ్ అనేది ఇటు నుండి తిప్పుతాను. ఎగ్జిట్ ఇటు నుండి ఉంది, కానీ ఈ ఎగ్జిట్కి మనం వెళ్ళకూడదు. ఈ ఎగ్జిట్కి వెళ్ళానంటే మరి ఇప్పుడు బయటికి రాలేను. ఇవన్నీ తీసాను, రాత్రి తీసాను, కానీ జై హనుమాన్. సో హర హర మహాదేవ్తో ఎండ చేద్దాం. राजकुमार अरे खुले रहने देना. హర హర మహాదేవ్ శంభో శంకర, జై భోలేనాథ్కి. చాలా బాగుందండి కారిడార్. దేవాలయం పక్కనే ఉంది, నాకు కన్ఫ్యూజన్ అయిపోయాను, కానీ నేను బ్యూటిఫుల్. సో దర్శనం అయితే ఇందాక చేసుకున్నాను కాబట్టి మరి ఇంకా దర్శనం అయితే మరి చేసుకుని ప్రజలందరినీ తీస్తానండి. ప్రజలను తీయడమే నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడంతా ఈ భాగం అంతా కవర్ చేశాను కాబట్టి ఎక్కువ మరాఠీ ఇన్ఫ్లుయెన్స్తో మనకి అద్భుతమైన దేవాలయాలు అయితే కట్టించడం అయితే జరిగింది. హర హర మహాదేవ్. సో గురుద్వారాకి అనేది ఒక ఎగ్జిట్ గేట్ దగ్గర నుండి ప్లాన్ వేస్తాను. ఇప్పుడు 8 అయింది, 9 గంటలు నేను వెళ్ళాలి, మరి బట్టలని సర్దాలి. సో ఐ మే స్కిప్ ఆర్ ఐ మే గో, లెట్స్ సీ. లేదు లేదు వెళ్ళిపోవాలి, రూమ్కి వెళ్ళిపోవాలి. రూమ్కి వెళ్ళి బట్టలు సర్దుకొని అటు వెళ్ళేసరికి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు గురుద్వారా చూపిస్తాను. డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండి. ఈ అమ్మాయి బస్సు అనేది టైమింగ్స్ దొరకవు, అదే మెయిన్ ప్రాబ్లం. టైమింగ్స్ కానీ మనకి కరెక్ట్గా ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. రాత్రి బాగా అడ్జస్ట్ అయిపోయాను, మొత్తం 1-2 మొత్తం అన్ని దేవాలయాలకి కవర్ చేసి వచ్చినప్పటికీ రాత్రి కరెక్ట్గా 11:15 అయింది. ఆ రోజు డ్రింకింగ్ వాటర్ అంటే కొంచెం పానీ నీళ్ళు తాగేసి చల్లగా ఉంటే పెట్టేస్తాను ఒక బాటిల్.
వదిలేండి కారిడార్ చక్కగా చూపిస్తాను. ఇంకా చాలా ఉన్న గోడల మీద ఇవన్నీ ఉన్నాయి, పెయింటింగ్స్ అందమైన చిత్రీకరణలు. ఇవి చూపించేసి రూమ్కి వెళ్ళిపోతాను, అదే బెస్ట్. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది కారిడార్. చూడండి అక్కడ భారత మాత మందిర్ దగ్గర అద్భుతమైన లోటస్, చక్కని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది చూడండి. సో మనకి ఎలా చేయకపోయినా కూడా ఇక్కడ నుండి తీస్తున్నాను. ఇది కూడా చాలా చక్కని పెయింటింగ్స్ అండి, అద్భుతం. ఉజ్జయిన్ అనేది బ్యూటిఫుల్. చూడండి ఎంత అందమైన, అతనే అంటున్నారు ఏంటి జూమ్ చేసి మరి ఇక్కడ నుండి తీసేస్తారు, మనకి ఎలా చేయకపోయినా కూడా పర్వాలేదని. బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా అందమైన పెయింటింగ్స్. చూడండి ఎక్కువ జూమ్లో ఉంది కాబట్టి బ్లర్ వస్తుందేమో. బాగుంది, ఇంక్రెడిబుల్. చూడండి ఎర్లీ మార్నింగ్ కానీ మీరు వచ్చారంటే 9 లోపల చక్కగా కారిడార్ అందానికి కూడా మీరు చేయొచ్చు. మరి ఆఫ్టర్నూన్ వస్తే మాత్రం మీరు నడవలేరు. ఇది మ్యాట్లు ఎందుకు వేసారు అనుకున్నారు, ఊరికే కాదు, కాలు అనేది బొబ్బర్లు ఎక్కువ. నేను ఆల్రెడీ నడిచాను, బొబ్బర్లు ఎక్కువ. బొబ్బర్లు అంటే నాకు ఆల్రెడీ కింద వైట్గా అది తెల్లగా పొరలాగా అయిపోయింది, మొత్తం కాలు భాగం అంతా పొరలుగా అయిపోయింది. దాని తర్వాత దీనివల్ల ఆ ఉన్న తొక్కలన్నీ ఎక్కిపోయాయి. కాలు చూస్తే మీరు నవ్వుతారని చెప్పి మరి అది క్యాప్చర్ చేయట్లేదు. ఇంత ఎండలో దేవాలయాలకు వెళ్ళాలంటే కూడా ఛాలెంజింగ్. చూస్తాను, టైం ఉంటే. కారిడార్ అయితే విశేషాలు అయిపోయినాయి. ధన్యవాదండి. గుడ్ బై టు ఉజ్జయిన్, గో టు ఇండోర్ అండ్ అక్కడ నుండి ఖండవా. ఇంకా మొత్తం ఒకరోజు హాల్ట్ ఇచ్చి ఒకరోజు వెళ్తున్నాను. బా బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్ బ్యూటీ అండి. భారత మాత అయితే అద్భుతం. నాకైతే గూజ్ బంప్స్ అని చాలా బాగుంది, అద్భుతమైన దేవాలయం. సో కైలాసనాథుడికి ఒక్క దండం మొక్కేసి హరహర మహాదేవాన్ని పెట్టేసి ఉజ్జయిన్ని ముగించేసి ఇక్కడ నుండి ఇండోర్ వెళ్తాను. ఇండోర్ వెళ్ళి ఒకరోజు ఉండి దాని తర్వాత అక్కడ నుండి ఖండవా వెళ్తాను. మధ్యప్రదేశ్లో చాలా ఉన్నాయి అద్భుతమైన ప్రదేశాలు తిరగడానికి, కానీ మాకు అంత టైం లేదు కాబట్టి మళ్ళీ వస్తాను. ఇట్స్ నెవర్ టూ లేట్ టు ఎక్స్ప్లోర్ అండ్ నెవర్ ఫర్ ఎవర్ ఇండియా విల్ బి అన్ఎక్స్ప్లోర్డ్. వస్తాను, మళ్ళీ వచ్చి చక్కగా మిగతా ప్రాంతాలు కూడా నేను కవర్ చేస్తాను. హర హర మహాదేవ్ శంభో శంకర, ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ్. బ్యూటిఫుల్ అండి. సో ఇది కూడా భారతదేశం మ్యాపు. పంచక్రోషి యాత్ర, సింహాస్త, కర్ణ సుదర్శన్ చక్ర, డిబేట్ ఇన్ ఉజ్జయిన్, చింతామణి గణేష్. ఇక్కడ గణేష్ అనేది చాలా ఫేమస్ అండి. అంగారకరేశ్వర్ మహాదేవ్, అంగారేశ్వర్, నాగచంద్రేశ్వర్, నారాయణ ధాము, హరిహర్ మిలాన్, హరిసిద్ధి శక్తిపేట తల్లి పార్వతి తల్లి అని, గర్కాళిగా వెళ్ళాను, గైకాళికలోకి వెళ్ళాను. కాలభైరవుడు కూడా వెళ్ళాను. మహర్షి యాత్రి, శ్రీరామ్ పిత్ర తర్పణ, శ్రీ మహాకాల్ దర్శనం, సందీపాని ఆశ్రమం, రాజో భూజ్. సో ఇతను తీయాలి, ఎందుకు తీయాలి తీసానండి మీకు తర్వాత చెప్తాను. గురునానక్ విజిట్ టు ఉజ్జయిన్. అది చాలా మంచి దేవాలయం, కానీ గురువారం టైం అనేది లేదు. రాజా ఇంద్ర యమున మీరైతే కవర్ చేయండి. మన గురునానక్ సాహిబ్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి 1.2 కిలోమీటర్స్, కానీ డబ్బులు పోతాయి. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ మహాకాల్ టెంపుల్, దేవి అలియాబాయి హోల్కర్. ఇవన్నీ కూడా నేను ఎందుకు చేస్తానని మీకు తెలిస్తే తర్వాత. మిత్రవింద, ఉదయన్నం, వాసవదత్త, సామ్రాట్ అశోక్,
వేదశాల ఉజ్జయిన్, బెటల్ భట్టు, సింహాన భట్టి, కాళిదాస, సామ్రాట్ భారత్, మహాకాల్ షాహి సవారు, సహీ స్నానం. సో కారిడార్ ప్రతి భాగం అయితే అన్ని వైపులు కూడా తిరిగాను. చాలా అద్భుతమైన కారిడార్. సో నేను ఏదైనా మిస్ అయ్యానంటే ఉజ్జయిన్లో మన గురుద్వారా అనేది ఒకటి మిస్ అయ్యాను. గురుద్వారా గారు చూసారా, ఆ కారిడార్లో కూడా మనకు మెన్షన్ చేశారు. గురుద్వారాలో మన గురునానక్ గారు మనకి ఉజ్జయిన్ రావడం కూడా జరిగింది. ఆ గురునానక్ సాహిబ్ కూడా వెళ్ళుంటే బాగుండేది. బట్ సిన్స్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ అండ్ ప్రతి ప్రాంతంలో కూడా 1-2 విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ నేను ఆ ప్రదేశానికి వచ్చేటప్పుడు చక్కగా అవైతే కవర్ చేయాలి కదా. సో ప్రస్తుతానికైతే అది వదిలేస్తున్నాను. బట్ స్టిల్ ఐ అబ్సల్యూట్లీ లవ్ గురుద్వారా. అది ఒక్కటే వెళ్తే ఏదైనా వెళ్తే చూడాలనుకుని చూడలేకపోయినా అంటే అదేనే. మన టైం అయితే లేదు. ఇప్పుడు నేను 3 కిలోమీటర్ల దూరం ఆటో కట్టించుకొని వెళ్ళి ఆటోని కట్టించాలి, అది నడాలి. దాని తర్వాత బ్యాగ్ అంతా సర్దాలి. మళ్ళీ అది ఎక్కడో ఆ ట్రావెల్స్ ఇది బస్ స్టాండ్ ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఇండోర్ రిటర్న్ అయితే చేయాలి. ఆ పర్యటన పక్కన పెట్టండి. మరి టికెట్లు పోతాయి మళ్ళీ అక్కడ ఎక్కడ ట్రావెల్స్ ఏంటో మనం అనుకుంటే వెళ్ళేసరికి టైం అయితే పడుతుంది. కాబట్టి ఐమ్ ఇగ్నోరింగ్ ఇట్ ఫర్ నౌ. ఉజ్జయిన్ అంతా కూడా చాలా అద్భుతమైన సిటీ, బ్యూటిఫుల్. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. కొంచెం తలతెక్కన కొడుకులు కొంతమంది ఉన్నారు కానీ బట్ స్టిల్ ఇగ్నోర్ దమ్. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సిటీ. కమింగ్ ఇయర్ లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ శైవిజం. అన్ని దేవతలు ఇక్కడే ఉన్నారు. కాలభైరవుడి దేవాలయం చాలా ఫేమస్ ఇక్కడ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగంతో పాటు. సో ఫర్ నౌ స్టే ట్యూన్డ్ అండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉజ్జయిన్. ఐల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ ఇండోర్ అప్డేట్స్. బై, టేక్ కేర్.